మా హస్బెండ్ అయితే 2 చిన్న చిన్న చేపల పిల్లల్ని తీసుకొచ్చేసారు. మేముంటున్న అద్దెంట్లో అయితే ఒక బావి ఉంది. ఆ బావిలో వేద్దామని చెప్పేసి చేప పిల్లల్ని తీసుకొచ్చి పిల్లని చిన్నదాన్ని చూపిస్తుంటే అసలు చూడండి భయపడి ఎలా మురిసిపోయిందో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సైద్ బ్లాగ్. లాడీ పిలవంగానే పరిగెత్తుకుని వెళ్ళింది. అలాగే పరిగెత్తుకుంటూ కేకలేసుకుంటూ వచ్చేసింది. ఏమైందబ్బా అని చూస్తే చిన్న చిన్న చేపలను చూసి భయపడుతుంది అన్నారు. వెళ్ళిన స్పీడ్ లోనే రిటర్న్ వచ్చేసి దీనికి నా ధైర్యం రాలేదా, మా ఆయన పిరిగితనం అయితే గ్యారంటీ వచ్చిందని నేను 100% చెప్పగలను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదేమో గానీ ఫస్ట్ తెచ్చిన చేపలు అయితే చాలా తీసుకొచ్చారు. ఇవైతే మామూలు చేపలే అనుకుంటా. అలాంటివే సేమ్ మరల చేపలు అయితే చిన్న చిన్న చేపలని వేశారు. అవి కొంచెం పెద్దవే అని చెప్పారు. ఇవి తినడానికి ఆహారం అని చెప్పారు. మళ్ళీ ఆ బుడదైతే భయపడిద్ది కానీ మా పెద్ద బాబు అస్సలు భయపడదు. అలాంటి విషయాలు అయితే ఫస్ట్ ఉండిద్ది. ఆయన అయితే ఆ మరల చేపలు పెద్దవైపోవాలి తినేయాలని చెప్పేసి చాలా ఆతృతగా చూస్తున్నాడు. ఆ చేపలు తొందరగా పెద్దవైపోవాలని చెప్పేసి మా ఆయన అయితే దొరికిన పురుగుని తీసేసి దాంట్లో వేసేస్తున్నాడు బావిలో. ఇవి కూడా అలాగే టక్కన లాగేసి తింటున్నాయి. బాబోయ్ చిచ్చి, నేనైతే అస్సలు తినను బాబు, అసలు నేను చేయను కూడా అని చెప్పేశాను. మా ఇంట్లో చేపల పిచ్చి మా ఆయన అనుకుంటే మా పెద్ద పాప కూడా తయారైంది. చేపల పిచ్చి ఏమో కానీ నాకు మాత్రం పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే దొరికిన పురుగంతా తీసి దాంట్లో వేసేస్తున్నాడు మా ఆయన. నేనైతే ఆ బావిలో నీళ్లు వాడడం కూడా ఆపేశాను. సరే మళ్ళీ ఉంటా మరి. వీడియో మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.